నా పేరు మండల గిరిధర్రావు, ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ జేఏసీ సహాయ కార్యదర్శి. నిన్న తోనం పరిధిలో మధ్యన వలస గ్రామంలో నివాసం ఉన్నటువంటి కూనేటి లక్ష్మణ అనే ఒక గిరిజనుడికి స్థానికంగా ఉన్నటువంటి చౌదరీస్ కమ్మవులు ఒక భూ సమస్య పైన ఆయన ఇంటికెళ్ళి అతి దారుణంగా గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చి లాక్కొని జుత్తు పట్టి తీసుకొచ్చి, రే కొండ లంజ కొడక, కోదు లంజ కొడక, బక్క మసం తిన్నోడా, మీరు మా పక్కన ఉండకూడదురా, మీ భూ అమ్ముతారా లేదా, ఎన్నిసార్లు చెప్పాలరా అని తన్ని కనీసం ఆలోచించకుండా పామాయిల మట్టతో తీసి వీపున కొట్టి మొత్తం తొడ ఇవన్నీ ఇచ్చేశారు. ఆ అబ్బాయి చాలా లేకపోయాడు. రాత్రి 12 గంటలకు వెళ్ళాము, వాళ్ళెవరు వెళ్ళిపోయారు. అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని కూడా లాక్కున్నారు, బంగారాన్ని అది కూడా చూపించారు. శుభ్రంగా గాయాలయ్యాయి. రాత్రి అబ్బాయికి నిద్ర పట్టలేదు. మా జేఏసీ సంఘాల తరఫున మేము ఇవి ఖండిస్తున్నాము. ఇదివరకు సాలూరు మండలంలోనే తొండ పంచాయతీ పరిధిలో, మామిడి పంచాయతీ పరిధిలో ఒక గిరిజనేతరుడు మా గిరిజనుడిని పామైన మట్టతో ఒకటి చంపేశాడు, ఒక భూమి విషయం. అలాగే ఇది చాలా కొంతకాలంగా రిపీట్ అవుతుంది. మా గిరిజనుడు చాలా మట్టుకు భయభ్రాంతులతో ఉన్నారు. బయట నుంచి వచ్చినటువంటి గిరిజనేతలు చౌదరీసు వీళ్ళు పూర్తిగా మా గిరిజనులు భయపెడుతున్నారు. భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి అనుకుని వెతికించేసి ఈ రోజున దానికి సేమ్ మావిడు బలి అయిపోయాడు. ఈ విషయంలో వాటికి చట్టరీత్యా చర్య తీసుకోవాలని మేము అత్యున్నత న్యాయస్థానాన్ని హెచ్చరిస్తాము. గిరిజన సంఘాల తరపున సంఘీభావం తెలుపుతూ ఈరోజు పోలీసులకు వచ్చాము. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.